3 రోజులు గడిచాయి. ఆచూకీ కోసం అన్వేషణ ఆగలేదు. 8 మంది జాడ కోసం సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ బృందాలు అలుపెరగకుండా శ్రమిస్తూనే ఉన్నాయి. అయినా ఇప్పటికీ సానుకూల సమాచారం మాత్రం రాలేదు. శ్రీశైలం ఎడమగట్టు సొరంగం పైకప్పు కూలి జరిగిన ప్రమాదంలో సహాయక చర్యలు అవిశ్రాంతంగా కొనసాగుతున్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామికిరణ్ అందిస్తారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో చిక్కుకున్నటువంటి 8 మందిని బయటికి తీసేటువంటి ప్రక్రియ రోజు రోజుకు జటిలమవుతుంది. సమయం గడుస్తున్న కొద్దీ ఆ ప్రమాద స్థలికి చేరుకోవాలని విపత్తు నిర్వహణ దళాలు ప్రయత్నిస్తున్న కొద్దీ సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి. ఈరోజు కూడా ఉదయం నుంచి ఎన్డీఆర్ఎఫ్ దళాలు లోపల సహాయ చర్యలు చేపట్టడానికి ప్రయత్నం చేశాయి. నిన్న రాత్రి వెళ్ళినటువంటి దళాలు ఈరోజు ఉదయం తిరిగి రావటం జరిగింది. అయితే ఇంతకు ముందే అంటే మధ్యాహ్నం తర్వాతనే మొదటి ఎన్డీఆర్ఎఫ్ దళాలు అలాగే కొంత అత్యధిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి పరికరాలన్నింటినీ కూడా లోపలికి పంపడం జరిగింది. ప్రస్తుతం ఈ టన్నల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ను మనం ఒకసారి గమనిస్తే ఈ టన్నల్ మొత్తం 10 మీటర్ల డయాతో నిర్మించబడింది. ఈ 10 మీటర్ డయాలతో నిర్మించబడినటువంటి ఈ టన్నల్ని తవ్వాలంటే టన్నల్ బోరింగ్ మిషన్ అనే మిషన్ సహాయంతో వెళ్తూ ఉంటుంది. ఒక పురుగు ఆకును ఎట్లా విధంగా తొలుస్తుందో ఈ టన్నల్ బోరింగ్ మిషన్ అనేది సొరంగాన్ని అలా తొలుచుకుంటూ లోపలికి వెళ్తుంది. ఇది తొలుచుకుంటూ లోపలికి వెళ్ళటం తప్ప మళ్ళీ బయటికి రానటువంటి పరిస్థితి. అయితే ఇలా తొలుచుకుంటూ వెళ్ళినటువంటి టన్నల్ మిషన్ 14వ కిలోమీటర్ వద్ద ఉంది. అయితే మొన్న అంటే 2 రోజుల క్రితం ఆ టన్నల్ బోరింగ్ మిషన్లో పనిచేసేందుకు వెళ్ళినటువంటి వాళ్ళలో 40 మందిలో 8 మంది అక్కడ చిక్కుకోవడం జరిగింది. అయితే ఈ 14 కిలోమీటర్ల వద్ద ప్రమాదం జరిగిందని చెప్పేసి అందరూ అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన చోటికి వెళ్ళాలంటే 11 కిలోమీటర్ల వరకు మనం లోకో ట్రైన్ అంటే ఈ సొరంగ మార్గంలోకి సిబ్బంది వెళ్ళడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక చిన్న ట్రైన్ లాంటి నిర్మాణం ఉంటుంది. అది లోకో ట్రైన్ అంటారు. ఈ లోకో ట్రైన్ అనేది 11 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. అయితే 11 కిలోమీటర్ల తర్వాత అంటే 14 కిలోమీటర్లు చేరుకోవడానికి మరో 2 కిలోమీటర్ల వరకు నీళ్లున్నాయి. మొత్తం నీళ్లతో నిండిపోయింది. అయితే ఈ నీళ్లను దాటడానికి విపత్తు నిర్వహణ బృందాలు కన్వేయర్ బెల్ట్ అంటే మనం చూడొచ్చు ఇప్పుడు కింద దృశ్యాల్లో ఈ వైట్ బెల్ట్ లాంటిది కనిపిస్తుంది. తెల్లటి నిర్మాణం ఈ బెల్ట్ ఏంటంటే లోపల టన్నల్ బోరింగ్ మిషన్ తవ్వినటువంటి మట్టిని ఎప్పటికప్పుడు తోడేసి ఇది బయటికి వేయడానికి దీన్ని నిర్మాణం చేస్తారు. సో ఈ కన్వేయర్ బెల్ట్ నిర్మాణం అనేది ఈ టన్నల్ బోరింగ్ మిషన్కి వెనుక భాగంలో ఉంటుంది. అయితే ఈ కన్వేయర్ బెల్ట్ను ఆసరాగా చేసుకొని ఎన్వీఆర్ దళాలు ఆ 2 కిలోమీటర్లు కూడా వెళ్ళాయి. అక్కడ 11 కిలోమీటర్ల తర్వాత ఉన్నటువంటి వాతావరణం 13.8 దగ్గర ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉందంటే మొత్తం టోటల్ బురదతో ఉంది. ఆ బురదతో ఉన్నటువంటి పరిస్థితిని దాటితే తప్ప ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ దళాలు టన్నల్ బోరింగ్ మిషన్కి మొదటి భాగానికి చేరుకోలేరు. ప్రమాదం జరిగినటువంటి సమయంలో పెద్ద ఎత్తున నీళ్లు, బురద ఒకేసారి పెద్ద ఒత్తిడితో పడడంతో టన్నల్ బోరింగ్ మిషన్ అనేది 2 ముక్కలుగా మారింది. అంటే 12 మీటర్ల పొడవు ఉండేటువంటి టన్నల్ బోరింగ్ మిషన్ 2 భాగాలుగా మారింది. వెనుక భాగం అంతా కూడా ఒత్తిడికి 1 కిలోమీటర్ వరకు వెనుక కొట్టుకొని వచ్చింది. దాని అవశేషాలు ప్రస్తుతం సహాయక బృందాలకు కనిపిస్తున్నాయి. కానీ మొదటి భాగం ఏదైతే ఉందో అంటే టన్నల్ సొరంగ మార్గాన్ని తవ్వేటువంటి ప్రాంతం మాత్రం ఇప్పుడు కనిపించట్లేదు. ఒకవేళ కనుక అక్కడికి చేరుకోగలిగితే చిక్కుకున్న వాళ్ళని మనం దొరకపట్టవచ్చు. అయితే ఆ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం మట్టి శిథిలాలతో నిండుకొని ఉంది. అక్కడికి వెళ్ళడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రయత్నం చేస్తున్నాయి. అందుకోసం అత్యాధునిక సాంకేతిక పరికరాలు తీసుకెళ్ళాయి. ఎండోస్కోపీలో అంటే మన పేగుల్లో ఏముంది తెలుసుకోవడానికి ఎండోస్కోప్ చేసినట్టే ఈ మట్టి బురదలో ఏముందో తెలుసుకోవడానికి ఒక కెమెరాలు యూజ్ చేస్తారు. అలాంటి కెమెరాను ఫ్లెక్సీ ప్రోబ్ అనేటువంటి కెమెరా వ్యవస్థల్ని లోపలికి తీసుకెళ్లారు. బురదల్ని దాటడానికి వెదురు బొంగులతో కూడినటువంటి వ్యవస్థను తీసుకెళ్లారు. అలాగే బురద నీరు ఎక్కువ మిక్స్ అయి ఉండడం వల్ల దాన్ని కూడా దాటడానికి ఫిషింగ్ బోట్స్ అంటే చేపలు పట్టడానికి ఉపయోగించేటువంటి థర్మాకోల్తో తయారు చేసేటువంటి ఫిషింగ్ బోట్లని కూడా లోపలికి తీసుకెళ్లారు. ఇవన్నీ కూడా మధ్యాహ్నం లోపలికి వెళ్ళాయి.
వీటన్నిటి సహాయంతో ప్రస్తుతం ఒక 40 మీటర్ల మేర వాళ్ళు దాటగలిగితే టన్నల్ బోరింగ్ మిషన్ స్టార్టింగ్లోకి వెళ్ళగలుగుతారు. అక్కడ వాళ్ళు ఎవరైతే చిక్కుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా ఉంటారని చెప్పేసి అంచనా వేస్తున్నారు. అయితే టన్నల్ బోరింగ్ మిషన్కు సేఫ్టీ కంటైనర్ అనే ఒక నిర్మాణం ఉంటుంది. ఈ సేఫ్ కంటైనర్ అనేది ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఆ కంటైనర్లోకి వెలిగితే సేఫ్గా ఉంటారనేది ఒక అంచనా. ఆ సేఫ్ కంటైనర్లో కనుక వాళ్ళు ఉంటే ఎట్లా ఉంటుంది, ఉంటారు అనే కోణంలో కూడా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఏదేమైనా ఈ సహాయక చర్యలు టన్నల్ బోరింగ్ మిషన్ మొదటి పాయింట్కి చేరితే తప్ప అక్కడ ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారనేది మనకు తెలియని పరిస్థితి ఉంటుంది. మట్టి, నీరు, బురద ఇలాంటి వాతావరణంలో వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా ఉంటారు అనేది కూడా వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఏదైనా ఒక హోప్తో, అంటే ఒక ఆశతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే ఈ మట్టి అంతా తోడివేయడానికి, ఈ నీరంతా తోడివేయడానికి, తర్వాత ఆ 40 మీటర్ల జర్నీని చేరుకోవడానికి ఇంకెంత సమయం పడుతుంది అనేది చెప్పలేకపోతున్నారు. నిన్న రాత్రి వెళ్ళినటువంటి సహాయక బృందాలు ఇవాళ మార్నింగ్ వచ్చాయి. సో ఈరోజు మధ్యాహ్నం వెళ్ళినటువంటి సహాయక బృందాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. అయితే ఈసారి మాత్రం సిగ్నలింగ్ వ్యవస్థతో వెళ్ళారు. అంటే వాకీటాకీల ద్వారా లోపల ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు చెప్పుకోవడానికి సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని వెళ్ళారు. కాబట్టి వీళ్ళంతా కూడా ఒక హోప్, అంటే ఈసారి జరిగేటువంటి సహాయక చర్యలు ఒక మెరుగైన ఫలితాలు ఇస్తాయని చెప్పేసి అంచనా వేస్తున్నారు. అయితే ఈ అప్పుడప్పుడు లోకో ట్రైన్ ప్రాబ్లమ్స్, ఇతర సాంకేతిక సమస్యలు రావడం వల్ల సహాయక చర్యలు ఆలస్యం అవుతున్నాయి. రోజుకు జట్లమవుతున్నటువంటి నేపథ్యంలో మంచి ఫలితాలు వచ్చే విధంగా ఈసారి జరుగుతుందని చెప్పేసి అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అటు సీఎం సహా మంత్రులు జూపల్లి, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళంతా కూడా ఇక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గౌక్వాడ్, అలాగే అగ్నిమాపక బృందాలు, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, ఏడీఆర్ఎఫ్ ఇవన్నీ కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ నిపుణులతో ఒక నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇది శ్రీశైలం సొరంగ మార్గంలో చిక్కుకున్నటువంటి 8 మందిని బయటికి తీసుకొచ్చేందుకు కొనసాగుతున్నటువంటి సహాయ చర్యలు. కెమెరామెన్ శ్రీనివాస్తో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, మహబూబ్ నగర్.